అందరికీ నమస్కారం. నా పేరు నిమ్మకాయల భాస్కర్. ఈరోజు భీమిలి తీరంలో చూస్తే అధికారులు ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉంది. ఎందుకంటే భీమిలిలో అనేక మంది పర్యాటకులు వస్తున్నప్పటికీ కూడా భీమిలిలో హుదూద్ తుఫాన్లో పోయినప్పుడు ఈ రోడ్లు కానీ లేకపోతే బోయి వీధికి టచ్ చేసి సముద్రం కెరటాలు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళాయి. అప్పుడు శ్రీ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం గారు ఇక్కడికి వచ్చి ఇదే ప్లేస్లో నించొని వీళ్ళందరికీ ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే రిటర్నింగ్ వాల్ నిర్మిస్తామని చెప్పారు. అలాగే మనం భీమిలి ఎమ్మెల్యే గారు కానీ భీమిలిలో నాయకులు కానీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వాగ్దానం చేశారు. భీమిలి రిటర్నింగ్ వాల్ నిర్మించి దీన్ని కాపాడుతామని చెప్పడం జరిగింది. కానీ డంపింగ్ ఏదైతే రబ్బిష్ తోటి డంప్ చేసి ఇక్కడ రిటర్నింగ్ వాల్ కట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. దీనికి గవర్నమెంట్ కానీ జీవీఎంసీ కానీ వారి యొక్క అండదండలతోటి ఇలాగ వ్యర్థాలను ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ రాడ్లు కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న ఇవన్నీ బీచ్ వాటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత కోరి లోపలికి ఇసుకెళ్ళి మిగతా రాళ్ళు మాత్రమే బయట తేలి అక్కడ ఉన్న పడవలకు కానీ లేకపోతే మత్స్యకార వలలకు కానీ ఇబ్బంది కలుగు చేసే విధంగా దీన్ని రూపొందించారు. దీని అందరికీ బాధ్యత ప్రభుత్వం వహించాలని మేము అందరూ కోరుకుంటున్నాం.